ప్రజా టీవీ తెలుగు న్యూస్. ఉన్నత అధికార ప్రాప్తిరస్తు. పెన్షన్లు, స్థలాలు, ఇల్లు, అదేవిధంగా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కూడా చేసి పెడతాము. ముఖ్యంగా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు వైసీపీ నాయకులు ఎక్కడ కూడా కనిపించకుండా దాక్కొని కూర్చున్నారు. యాడ బయటికి వస్తే మమ్మల్ని తంతారో, యాడ బయటికి వస్తే ప్రజలు ప్రశ్నిస్తారో అనే భయంతో ఈరోజు వాళ్ళు మీటింగ్లకు రాలేకపోతున్నారు. ఆఖరికి అంతో కొంత 11 మంది గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాలేకపోతున్నారు. మరి అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడలేని వాళ్ళు మీరు ఎందుకు గెలుచుకున్నారు, ఎందుకు మీరు రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా వైసీపీ నాయకులు ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మేమందరం కూడా చాలా కసిగా పనిచేస్తాం. గెలవాలని ఒక కోరికతో, ప్రజలకి మేలు చేయాలని ఒక ఆలోచనతో మేమందరం కూడా గెలిచి ఈరోజు అసెంబ్లీలో కూర్చున్నాం. గతంలో మా వాళ్ళు కూడా మరి మీరు గెలిచినప్పుడు కూడా ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఏ రోజు కూడా అసెంబ్లీని వదిలిపెట్టి మేము పోలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అవమానం చేశారని చెప్పి ఆయన ఒక్కడే పక్కకి వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు మీరు బయటికి రండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఎందుకంటే ప్రజల సమస్యల గురించి మాట్లాడాలంటే అసెంబ్లీయే మనకి వేదిక. ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలంటే అసెంబ్లీ మనకి వేదిక అనే ఒక నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పరిపాలన చేయడం జరిగింది. ఈ రోజు చూస్తున్నాం వైసీపీ నాయకులు బయటికి రాని పరిస్థితి. అది మీ ప్రతిపక్ష హోదాకు కూడా పనికి రారని చెప్పి ఈరోజు వైసీపీ నాయకుల్ని ఇళ్లలో కూర్చోబెట్టినారు ప్రజలు. వచ్చే స్థానిక ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, రేపు పొద్దున ఏ ఎన్నికలు వచ్చినా కూడా అయ్యో మళ్ళీ వైసీపీకి వేస్తే మా జీవితాలు నాశనం అయిపోతాయని మేము కాదు మీరే నిరూపించినారు. కాబట్టి వచ్చే స్థానిక ఎన్నికలు కావచ్చు, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.